నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. అందరూ అత్తలేరు. నిన్న ఉన్నదో వేములవాడ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఏదైతే మాట్లాడిరో, ఒక నియోజకవర్గ నాయకుడు ఎమ్మెల్యే అది 4 సార్లు ఓడిపోయి ఒక్కసారి ఇది ఆఖరిసారి అని భిక్షం అడుక్కున్నట్టు ఓట్లు అడుక్కొని గెలిచి ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిగా 2 సార్లు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని విమర్శించి మాట్లాడడం సరికాదని ఇవాళ నేను ఖండిస్తున్నదాన్ని. ఎందుకంటే 2 సార్లు మంత్రిగా చేసిర్రు. సిరిసిల్లాను, రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దిండు ఇవాళ మా నాయకుడు. అదే నాయకుడు తీర్చిదిద్దిండు. ఇవాళ నువ్వు 4 సార్లు ఓడిపోయి గెలిచి ఒక కోనరావుపేట మండలంలో నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండి అది మీటింగ్ జరిగితే మేము అన్నం మా పరిస్థితి మండలంలో గిట్లుంది అని అనగానే 56 కోట్లు శాంక్షన్ చేయించిండు గౌరవనీయులు కేటీ రామారావు గారు. శాంక్షన్ చేయిస్తే వాటిని పిండాలు పెడుతున్నాము, మీరు అది గవర్నమెంట్లు ఉండి ఈ బ్రిడ్జిలు చేస్తలేరు, అది ఇది అని చీటికి మాటికి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ పెట్టడము ఏదైతే ఉన్నదో ఇవాళ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఏం చేసినావు నువ్వు? నేను ముఖ్యమంత్రి ఎన్నిక ఎప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎన్నికనే నేను, ఎందుకంటే నేను ప్రజలకు నేను ఇంత అది ఉన్నానని కనబడుతున్నావు, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నావు. మరి తెచ్చి ఏదైతే ఉందో ఒక్క మండలంలో 2 బ్రిడ్జిలు చేస్తలేవు. మమ్మల్ని అప్పుడు విమర్శించినవు. ఎక్కడ లేని విధంగా కూడా మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను నంబర్ 1గా, ఎందుకంటే రోడ్లు చూసినా ఇవాళ ఏది చూసినా కూడా ఒక గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి. ఎందుకంటే ఇవాళ పోతా ఉంటే రైతు ఏడుస్తుండు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి రైతు ఏడుస్తూ ఉంటే. ఎందుకంటే కేసీఆర్ ఉండగానే బాగుండే, మాకు ఇవన్నీ చేసిండు, రైతును రాజును చేసిండు, వడ్లు కళ్ళకాడికి వచ్చి వడ్లు జోక్కున్నాడు. ఇవాళ మేము ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ కొన్నాము అని వడ్లు అంటారు. అవి ఎంత పర్సెంట్ పోలేదు, ఏడుస్తూ ఉన్నారు రైతులు. ఎండ కొడుతుంది, ఎండ ఎందుకంటే 46-48 డిగ్రీల ఎండ ఉంది. రైతు ఇవాళ ఏం కావాలి, వాళ్ళ కుటుంబం ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు ఒక నియోజకవర్గ నాయకుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే అని మర్చిపోయి మాట్లాడుతున్నావు మా నాయకుడి మీద. మా నాయకుడు చేసిన అభివృద్ధి దేశం అంతటా కూడా, ఇతర దేశాలకు కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఓహో కేటీఆర్ గారిదా అని. నేను జిల్లా పరిషత్గా చేస్తే కూడా ఎక్కడ నన్ను పోతే కేటీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అబ్బో అని కూడా మాకు సైడ్ ఇచ్చి నడిచిన అటువంటి వ్యక్తిని విమర్శించి మాట్లాడే స్థాయి కాదు నీది. 4 సార్లు ఓడిపోయి ఓట్లు అడుక్కొని ఇది ఆఖరిసారి, మీరు ఓటేయకపోతే నేను చచ్చిపోతా అని గెలిచినవు. గెలిచినందుకు నువ్వు అవసరమైతే ఇవాళ మీరు ఓడిపోయారు అని అంటుర్రు. మా ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు గెలిచినా కూడా ఏదో అడ్డమారి గుడ్డి దెబ్బ అన్నట్టు మీరు వస్తామని కూడా అనుకోలేరు, ప్రభుత్వం మీది వస్తామని కూడా అనుకోలేరు. ఏదో బై మిస్టేక్లా ఒక్కసారి ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుంది అని అనుకుంటే వేసిర్రు. వాళ్ళే అంటుర్రు. ఇప్పుడు ప్రజల తీర్పే అది, మా తీర్పు కాదు, అది మా తీర్పు కాదని మేము చెప్తున్నాం. కాబట్టి ఇంకొకసారి కూడా అలా మాట్లాడకు. అవసరమైతే ఇంకోసారి గెలవాలనుకుని నువ్వు తెచ్చి నియోజకవర్గాన్ని ఎంతవరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తావో చెయ్యి, మేము కాదనము దాన్ని. కాకపోతే మా నాయకుడు ఒక్క మాట మాట్లాడినా కూడా ఉద్యమించినట్టు ఇవరికే మస్తు దద్దరిల్లినట్టు ఉద్యమాలు జరుగుతున్నాయి, మీ కళ్ళకు కనబడుతున్నాయి. రైతులకు వడ్లు కొంటలేరని కూడా మేము ధర్నాలు చేయడం జరుగుతుంది, ఏది చేసినా కూడా మీరు ఏది పట్టించుకోక మా జోల నింపుకుంటూ అయిపోయాను అన్నట్టు చేస్తుర్రు. ప్రభుత్వాన్ని అట్లా నడుపుతుర్రు. కాబట్టి మీరు అది కాదు, మళ్ళీ మీరు రావాలనుకుంటే మళ్ళీ రావాలనుకుంటే కూడా అభివృద్ధి చేసి ప్రజల మనసును గెలువుర్రు. ఎవరైనా కూడా ఎంత అభివృద్ధి చేసినా కూడా నువ్వు 4 సార్లు చేసినా ఎన్నిసార్లు చేసినా ఇంకా కొత్త వాళ్ళు ఏం చేస్తారో అని ఆశపడతారు జనాలు ఆశపడితే ఇప్పుడు గోసపడుతున్నావు అని వాళ్ళే చెప్తున్నారు. ప్రతి వాళ్ళు మేము ఏది అడగకున్నా ఏది చేయకున్నా కూడా ఎక్కడికి పోయినా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే
మోసపోయినాము, కళ్యాణ లక్ష్మికి 1,116,000 ఇస్తా అంటే నువ్వు 1,00,000 తులం బంగారం ఎక్స్ట్రా పెడతా, 1,00,000 ఏంది అని అన్నావు. ఒక్కరికన్నా 1 తులం ఇచ్చినవా? ఇచ్చి చూయించుర్రి. వేములవాడ నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చిర్రో మరి మా దృష్టికి తీసుకురాలి. కళ్యాణ లక్ష్మిది ఒక మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 2,500 ఇస్తా అన్నారు. అవి ఇయ్యండ్రి. అవి ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మీరు అది ఇందిరమ్మ కిట్ అని పెట్టుకొని ఇయ్యిర్రి. మా ఎవరి పేరు వాళ్ళకంటే మీరు చేసే అభివృద్ధిని మీరు పెట్టుకొని ఇయ్యిర్రి. న్యూట్రిషన్ కిట్టు ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇచ్చిండంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగా లేకుంటే కూడా ఇవాళ మనం కిట్ ఇచ్చినట్టయితే కూడా అందులో బలాని ఒక ఫ్రూట్స్ పెట్టి అందులో అవన్నీ పెట్టి అది ఇస్తురు కాబట్టి వాళ్ళు మహిళ మంచిగా ఉంటేనే రేపటి పిల్లలు కూడా బాగుంటారు, రేపటి భారతదేశ పౌరులు అవుతారు. కాబట్టి వాళ్ళందరూ బాగుండాలని ఆలోచన చేసి ఇవన్నీ పెట్టినా మీరు ఇవన్నీ తీసేసుకుంటూ వస్తుర్రు. ఇవన్నీ ఇస్తలేరు. మాటలేమో గట్టిగా జోరుగా వస్తున్నాయి. అవన్నీ చేసి చూపించురని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములవాడ నియోజకవర్గంలో ఏమేం చేసినావో మా కోనరాపేట మండలి కూడా ఆ 2 బ్రిడ్జిలు అయితే కట్టించినాక తర్వాత మాట్లాడురని చెప్తా ఉన్నాను. ఈనాటి ప్రధానమైనటువంటి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు నిన్న పొద్దున సిరిసిల్లాలో జాబ్ మేళాలో ఒకసారి, అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళి గాంధీ భవన్లో ప్రెస్ మీట్కి సంబంధించి కొన్ని చాలా నొక్కి వక్కానించారు వారు అతి కష్టంగా. వాటికి కొన్ని వివరణలు ఇవ్వాల్సని చెప్పి నేను ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నిన్న పొద్దున జాబ్ మేళాలో మాట్లాడింది 70,000 ఉద్యోగాలు ఇచ్చానని. ఒకసారి నేను ఆది శ్రీనివాస్ గారిని ప్రశ్నిస్తున్నా, మరి 70,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే 2.5 సంవత్సరాలలో మరి మీరు ఏనాడు ఈ 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? ఇంటర్వ్యూలు ఎప్పుడు చేసారు? జాబ్ ఎప్పుడు ఇచ్చారు? ఒక్కసారి తేట తెల్లం చేస్తే తెలంగాణ యువత అంతా కూడా ఫాలో అవుతుంది. మరి 70,000 ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పరీక్షా విధానం అంతా కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ల వరకు వచ్చేవారికి ఎన్నికలు రావడం, ఎన్నికల సంఘం సూచన మేరకు మనం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం జరుగుతుంది. మీ చేతుల మీదుగా ఇచ్చి ఎవరికో బిట్టిన పిల్లను మా పిల్లని ముద్దాడిన స్వభావం కాంగ్రెస్ పార్టీదని తెలంగాణ యువత అందరికీ స్పష్టంగా చేస్తున్నా. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు ప్రవేశ పరీక్షలు పెట్టలేదు, ఏదీ జరగలేదు. మరి ఇంకా ఎప్పుడు 2.5 సంవత్సరాలంటే దాదాపు 30 మాసాల పరిపాలన మీద అయిపోయింది. యువతకు మీరు జాబ్ కార్డు ఇస్తా అన్నారు. నిన్న సాయంత్రం కూడా మాట్లాడుతూ మీకు ప్రజల పట్ల ఆదరణ పెరిగింది, అందుకని ఓర్వలేకపోతుంది బీఆర్ఎస్ అంటుంది. చాలా తప్పు మాట మీరు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది. మీరు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి ఇంటింటికి తిరిగి జాబ్ గ్యారంటీ కార్డు అమ్మా ఇది దాచుకొని ఎన్నికలు కాగానే మీకు ఇవన్నీ పథకాలు అమలు అయిపోతాయి ఆటోమేటిక్గా అన్నారు. మరి వాళ్ళ 2.5 సంవత్సరాలు కనుక జూన్ 2 నాడు పెన్షన్లు ఇస్తామని అంటుంది. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఆనాడు మీ నాయకుడు మడమదిప్పని నాయకుడు అని మీరేదో గొప్పగా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నవంబర్లో అయితే 10,000 రూపాయలు రైతు బంధు వస్తుంది, డిసెంబర్లో అయితే 15,000 వస్తుంది అన్నాడు. అదేవిధంగా మీరు ఒక రైతు బంధు మాత్రమే కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆయన మానస పుత్రిక. మీరేమన్నారు? ఒక రైతు బంధే కాకుండా రైతు ప్రయోజనాల గురించి మాట్లాడేది. మరి మీరు ఇచ్చిన దాంట్లో రైతులకి ఇవాళ 1 ఎకరంకే ఇచ్చి ఎగ్గొట్టిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మొన్న ఇప్పటికీ మీరు వచ్చి 5 పంటల్లో ఇవ్వాల్సింది ఒక పంట ఆనాటికి కేసీఆర్ గారు జమ చేసిన 7,600 కోట్ల రూపాయలు ఇస్తూ మొన్న ఇచ్చింది కూడా ఎకరాకి ఒక 6,000 చొప్పున మాత్రమే. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ వేసారు. కానీ ఇది మరి రైతులను ఏ విధంగా ఉద్ధరించదలుచుకున్నారు? మీరు ప్రజల పట్ల ఆదరణ పెరిగితే మరి కళ్ళాల దగ్గరికి మీరు ఎందుకు తిరగడం లేదు? రోజు పొద్దున లేస్తే గుళ్ళు గోపురాలు తిరగడం కాదు, కళ్ళాల వైపు తిరగండి ఆది శ్రీనివాస్ గారు. ప్రజలు ఏమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు, మీ రైతు భరోసా ఎంత మోసపూరితమైనటువంటి కార్యక్రమమో జనం చెప్తారు, రైతులు చెప్తారు. ఇవాళ రోజు కుప్పలు మీద పడుకుంటున్నారు, ఎండకు తట్టుకోలేక చనిపోతుంది, ధాన్యం తగలబెడుతున్నారు. మరి ఇవన్నీ మీకు కనబడడం లేదా? మీరు ఇన్ని మాట్లాడినారు. మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది, రైతుల పట్ల మీరు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మీరెందుకు పట్టించుకోవడం లేదు? ఒక ప్రకటన ఎందుకు మీరు మాట్లాడారు? సుదీర్ఘంగా మాట్లాడారు. రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదు? శాంతి భద్రతల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో శాంతి భద్రతలు ఎంత క్షీణించిపోతున్నాయి అంటే రానున్న రోజుల్లో మీరేదో పెట్టుబడులు వస్తాయి, ఏదో ఉద్దారకం జరుగుద్దని అంటున్నారు మీరు. మరి అంతకంటే ముందు నిన్న పొద్దున ఒక న్యాయవాదిని చంపారు. వారం రోజుల కింద కరీంనగర్లోనే కాల్పులు, అది ఎంత పెద్ద వివాదాస్పదంగా జరిగిందో మీకే తెలుసు.
మళ్ళీ ఇంకొకటి ఒక ఐపీఎస్ భార్యను చంపారు ప్రశాసన్ నగర్లో. మరి ఈ రకంగా చూస్తూ పోతే మీరు అద్భుతంగా పరిపాలన చేస్తున్నామనే మీరు మరి ఏం జరుగుతుంది? మీరు రేవంత్ రెడ్డి గారి మెప్పు పొంది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నప్పుడు మాట్లాడండి. కానీ మీరు మాట్లాడేటప్పుడు 4 సార్లు ఓడిపోయిన మీరు 5 సార్లు గెలిచిన వ్యక్తిని 1985 నుంచి ఇప్పటి వరకు 48 సంవత్సరాలు నిరంతరంగా ప్రజాసేవలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని విమర్శించడం తగదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు రాజకీయ విమర్శలకు మాత్రం మేము స్పందిస్తాం, కానీ మీరు మాట్లాడే ఇంత దిగజారుడు రాజకీయాలు మేము మాట్లాడాలని మా స్థాయికి మేమే కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయినా ఏ నాయకుడు ఉన్నా అందులో మీరు విప్పు అంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి కొంచెం దిగజారుడు ఆరోపణలు మానుకోండి. మీరు ఇకనన్నా మంచిగా ఉండాలని చెప్పి ఆ వేములవాడ రాజేశ్వరిని కోరదామంటే ఎట్లాగా అక్కడికి ఓనిస్తలేరు, భీమనన్న కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆది శ్రీనివాస్ గారి పరిస్థితి ఎట్లా ఉందనంటే కూట్లో రాయి దీని పోయి పరిస్థితి ఉన్నది. మంత్రి పదవి అనే బొక్క కోసం పాకులాడి మంత్రివర్గం విస్తరణ అని అన్నప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఏదో ఒకటి మాట్లాడేది ఆయన పనిచేసే ప్రభుత్వం గురించో లేకపోతే ఆయన ఇచ్చిన హామీల గురించో మాట్లాడితే ప్రజలు వింటారు. కానీ ఆకాశం అంత ఎత్తు కీర్తి సంపాదించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించి సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గురించి, అట్లాగే అభివృద్ధి అంటే ఏమిటి, ప్రజలకిచ్చిన హామీలు, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఏంటని నిరూపించి పనిచేసి చూపెట్టి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించిన మంత్రివర్యులు కేటీ రామారావు గారి లాంటి వ్యక్తిని అనడం సమంజసం కాదు. ఖబర్దార్ ఆదిసినన్ అని చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మొదలైతే మొన్న కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ కుర్చీ ఉండకపోవచ్చు, మీకు భవిష్యత్తులో ఈ స్థానం రాకపోవచ్చు అంటే నా ముఖ్యమంత్రి కుర్చీ త్వరలో పోతుంది, నేను కూడా పోతున్నా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు అని చెప్పేసి చెప్పకనే కొడంగల్ నియోజకవర్గ వాళ్ళ మీటింగ్లో సమావేశంలో అక్కడ ప్రజలకు చెప్పిండట. ఏమన్నా పనులుంటే ఈ 2 ఏళ్లలో చేసుకోండి, తర్వాత భవిష్యత్తులో కాంగ్రెస్ ఉండదు, నేను ఉండా అని చెప్పిండట. ఒకవైపు రేవంత్ రెడ్డే ఉంటనో పోతనో సీటు ఉంటుందో పోతుందో, ఎందుకంటే ఇలా ప్రజలు ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కానీ, ఏ వార్డుకు పోయినా, ఏ వీధికి పోయినా కానీ చెప్తా ఉన్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ సారే ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పాలనే కావాలని ప్రజలు చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, మూసేసుకుంటారా అని. మొదలు నీ సంగతి చూసుకో. అందుకే అంటున్నాము, కూట్ల రాయి అయితే తీసుకో. నువ్వు 4 సార్లు ఓడిపోయి 5వసారికి నన్ను ఈసారి గెలవకపోతే, ఈసారి నన్ను గెలిపించకపోతే మరి నేను సచ్చుడో లేదో అని చెప్పేసి ఏడ్చి బహిరంగ సభలల్లో వేదిక మీద నుంచి ఏడ్చినావు. ఏడిస్తే అయ్యో పాపం ఆదిశీనన్న అని ఓట్లు వేసిర్రు, నిన్ను గెలిపించారు. నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో నీ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అవి నెరవేర్చు. ఇలా రూపాయి పని ఇలా 9th ప్యాకేజ్ కింద కావచ్చు, మల్కపేట రిజర్వాయర్ నిర్మించినాం, దాని నీళ్లు సక్రమంగా అందేటట్టు చేయి. అట్లాగే సూరమ్మ కలికోట చెరువు కావచ్చు, వారాన 90 పైసల పని పూర్తి చేసినాం. ఇంకేమన్నా 10 పైసలు ఉంటే ఆ పని పూర్తి చేసి ఆ ప్రజలకు నీళ్ళు అందేటట్టు చూడు. ఆ చెరువు మీద ఉచిక దంద చేసి నువ్వు నీ అనుచరులు మట్టి దంద చేసి అడ్డమైన పనులు చేసి నువ్వు ఇలా ఏడ్చి అధికారంలోకి వచ్చినంత మాత్రాన నువ్వు కేసీఆర్ని విమర్శిస్తే, కేటీఆర్ గారిని విమర్శిస్తే బాగా పెద్దోని అయిపోతా అనుకుంటున్నావు ఆదిశీనన్న. అది తప్పు. ఇంత నీకున్న విలువ కూడా నువ్వు ఏడ్చి సాధించిన ఓట్లు కూడా నీకు గల్లంతేది. వచ్చే రోజులల్లా నీకు ప్రజలల్లా మనసులకి నీ స్థానం ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకనంటే కేటీఆర్ లాంటిని మనిషిని కానీ లేకపోతే కేసీఆర్ గారిని ఇలా నువ్వు ఫామ్ హౌస్లో ఉండి రాజకీయాలు నడుపుతూ ఉన్నాడని చెప్తా ఉన్నావు. హాజరు పట్టికలో హాజరేసుకొని పోతా ఉన్నాడని అని చెప్తా ఉన్నాం. కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సింహం లాంటి మనిషి. గుంటనక్కల్ లాంటి రేవంత్ రెడ్డి కింద పనిచేసే నువ్వు ఇక మరి నువ్వు నక్క తెలియదు. సింహం ఎక్కడున్నా సింహమే, అడవికి రాజే.
అట్లాగే నీ రేవంత్ రెడ్డి లాంటి గుంటనక్క రాజకీయాలను తిప్పికొట్టడానికి సింహం లాంటి కేసీఆర్ అవసరం లేదు. ఇలా చిరుత లాంటి హరీష్ రావు ఉండొచ్చు, పెద్దపుల్లి లాంటి కేటీఆర్ నుండి అనేక మంది మా అక్కజనులు, మా అన్నదమ్ములు, నిష్ణాతులైన ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంపీలు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు అనేక మంది ఉన్నారు నీ రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు సమాధానం చెప్పడానికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటేమైందంటే ఒక కుటుంబం అంతా కూడా దోపిడి దొంగల్లాగా దోసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం కొండలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు కావచ్చు, అట్లాగే పొంగులేటి కుటుంబం కావచ్చు, ఇలా భూమి దొంగతనం చేస్తూ ఇలా సహజ వనరులు, ఇలా మినరల్స్ కావచ్చు, ఇలా గుట్టలు, రాళ్ళు, మట్టి అంతా దొంగతనం చేసి ఇలా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటా ఉన్నారు. ఇంకో కుటుంబం సంజయ్ కుటుంబం ఏంటంటే మహిళల మాన ప్రాణాలను దోసుకుంటా ఉన్నారు. ఇలా తోడు దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కుటుంబాలను వదిలిపెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, జీడిపిలో నెంబర్ 1 స్థాయిగా తీసుకొచ్చిన రాష్ట్రాన్ని నువ్వు, నీ దొంగల ముఠ, నీ రేవంత్ రెడ్డి దొంగల ముఠ కలిసి ఇలా అధోగతి పాలు చేసిండ్రు. ఇలా జీడిపిలో ఎన్నో స్థానానికి పోయిందో రాష్ట్రం మీకే చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇలా జిల్లాలో ఎక్కడ చూసినా కానీ వడ్ల కుప్పల దగ్గర రైతులు పడుకొని వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇలా మీరు అయిపోతుందో అని చెప్పేసి వాళ్ళ ఆందోళనతో ఉన్నారు. లారీలు వస్తే బార్దాన్ లేదు, బార్దాన్ వస్తే లారీలు లేవు. ఒకవేళ లారీలు ఎక్కించి పంపిస్తే రైస్ మిల్ల దించుకునే పరిస్థితి లేదు. ఇలా ధాన్యం వచ్చేసి దాదాపు 15 రోజులు 2.5 నెలలు అవుతుంది. కళ్ళాలల్లా 2 నెలల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరి నువ్వు ప్రగల్భాలు పలికినావు, నీ రుద్రంగిలో కూడా ధాన్యం కొనాలని చెప్పేసి రైతులు లారీలలో వస్తలేవు, లారీలలో కాంటలు పెట్టాలని చెప్పేసి రైతులు ధర్నా చేసిన విషయం నువ్వు పట్టించుకుంటలేవు. మొదలైతే నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు, నియోజకవర్గ పనులకు నువ్వు పలికిన ప్రగల్భాలు, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఇచ్చిన ఏదైతే మాట అది నెరవేర్చుకో. తర్వాత నువ్వు ఇతర నియోజకవర్గాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడని చెప్పేసి మేము నీకు హితవు పలుకుతా ఉన్నాం. చాలాసార్లు చెప్పినాం, ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ లేకపోతే ఏదన్నా అవుతుందనేది చిన్నగా రాగానే ఢిల్లీ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో చిన్నగా ఏదన్నా మెసేజ్ రాగానే ఆది శ్రీనివాస్ మీడియా ముంగట్కి వచ్చేసి ఇక ఏం చేస్తాడు ఆయన చేసేది ఒకటే, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి కుటుంబం మీద మాట్లాడాలి అంతే తప్ప నీకు వేరేది తెలియదు. ఒకటే చెప్తా ఉన్నాం, 4 సార్లు ఓడిపోయి ఈసారి గెలిపించకపోతే నా చరిత్ర కనుమరుగవుద్దని చెప్పేసి వేములవాడ ప్రజలకు ఏడ్చి చెప్పి ఓట్లు వేయించుకున్నావు. నిజంగానే నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే నువ్వు వేములవాడ ప్రజల నుంచి చిరస్థాయిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది, రాజకీయంగా కనుమరుగవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి కేటీఆర్ గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ మాట్లాడితే ఊపం, ఖబర్దార్. నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటే నీ నియోజకవర్గంలోనే, వేములవాడ నియోజకవర్గంలోనే ఊరూరు తిరుగుతాం. ఏ ఊళ్ళో నువ్వు ఏం మాట్లాడినావు, ఏ గ్రామ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇచ్చినావు, ఏ పట్టణ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇచ్చినావు అని అవన్నీ కూడా ఎండగడతాం. నిన్ను పనులు చేసేదాకా విడిచిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ ఆదిశీనన్న, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. జై తెలంగాణ.